ప్రతి ఒక్కరు కూడా ఈ మరణ శిక్ష లేక పాపము నుండి విడుదల ఎలాగ పొందాలని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించాలి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క సువార్తను, యేసు ప్రభు యొక్క సువార్తను మరి ఎందుకని తెలియజేస్తున్నారంటే, యేసయ్య ఈ మరణ శిక్ష నుండి, పాపం యొక్క ఆ శిక్ష నుండి మనల్ని బయటకు తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది పిల్లరా, ఎవరిగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేత అసాధ్యము. ప్రభునందు పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది, ఆలోచన పిల్లరా. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పిల్లరా, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయలేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే పాత నిబంధన కాలంలో బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన పాపములు కావాలంటే వారు దేవుని ఆలయంలో ఎడ్లు గాని మేకలు గాని గొర్రెలు గాని వాళ్ళు తీసుకుని ఆ రక్త ప్రోక్షణ చేస్తూ ఉండేవారు పిల్లరా. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు వారు పాపము పోవటం కొరకు ఇలాగ వారు గొర్రె రక్తాన్ని మేకల రక్తాన్ని వాళ్ళు చిందించిన వారికి శాశ్వతమైనటువంటి పాప క్షమాపణ అనేటువంటిది రావటం లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో చెప్తుంది, ఎలాగనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. వివరాన్ని మనుషులు చాలా మంది పాపములు తీసివేయటం కొరకు, పాపముల కొరకు, పాప క్షమాపణ కొరకు, వారు వేసినటువంటి పాపములు పోవటం కొరకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో యజ్ఞాలు, ఎన్నో యాగాలు, ఎన్నో కర్మలు చేస్తూ ఉన్నారు పిల్లరా. కొంతమంది భూదానం చేస్తూ ఉన్నారు, కొంతమంది రక్తదానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వస్త్రదానం చేస్తూ ఉన్నారు, కొంతమంది ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు, కొంతమంది వృక్కులను చెల్లిస్తూ ఉన్నారు, కొంతమంది ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి వారు చేసిన పాపములను పోగొట్టుకోవడం కొరకు ఎన్నెన్నో క్రియలు, ఎన్నెన్నో అర్పణలు, ఎన్నెన్నో యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రియరా, బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రియరా, ఇదిగో ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేత అసాధ్యము. మరి లోకంలో మరి పాపములు తీసివేయగలిగేటువంటిది ఎలాగ జరుగుద్ది, ఎవరిలో జరుగుద్ది, ఎక్కడ జరుగుద్ది అని గనక గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో పిల్లరా మాత్రమే మనము దీనికి సమాధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ లోకంలో ఎవరు కూడా పాపములను మరి పిల్లరా క్షమించడానికి, పాపములు తీసివేయడానికి ఈ లోకంలో అనేక మంది వచ్చారు, కానీ ఎవరు కూడా ఈ పాపములను తీసివేయలేకపోయారు. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలాగనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద, చూడండి, మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చెల్లిపోయి శరీర శుద్ధి కలుగుతున్నట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల, చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకునిన, తను తాను నిర్దోషునిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో
శుద్ధిగా చేస్తున్నది. పిల్లరా, మరి పాపములను